ఎవ్రీవన్, బాగున్నారా? మీతో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక జంగల్లో ఒక పులి ఇంకా గాడిద బాగా ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే పులి అంటుంది గడ్డి రంగు ఆకుపచ్చ అని, ఇంకా గాడిద ఏమంటుంది ఆ గడ్డి రంగు నీలం అని. సో పులి ఆకుపచ్చ గడ్డి అంటుంది, గాడిద నీలం గడ్డి అంటుంది. వీళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటా ఒక కాన్క్లూజన్కి రావట్లేదు. ఫైటింగ్ పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కుందేలు వచ్చి అంటుంది, మీరిద్దరూ ఈ వనం రాజు సింహం దగ్గరికి వెళ్ళండి, మీకు న్యాయం సింహం న్యాయం ఇస్తుందని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, పులి ఇంకా గాడిద సింహం దగ్గరికి వెళ్తారు. వాళ్ళు చెప్తారు, పులి అంటుంది నేను గడ్డి రంగు ఆకుపచ్చ అంటున్నాను, ఈ గాడిద గడ్డి రంగు నీలం అంటుంది. రాజు మీరే చెప్పండి ఎవరు కరెక్టు, మీరే న్యాయం చేయండి అని అడుగుతాడు. పులి అడుగుతుంది సింహంని. సింహము ఒక్కసారి విని గాడిదనే కరెక్టు, పులికి పనిష్మెంట్ ఇస్తుంది. అప్పుడు ఈ పులికి అర్థం అవదు, ఇదేంటి నాకు పనిష్ చేయటం ఏంటి, నా ఆన్సర్ కరెక్ట్ కదా అనుకుంటుంది పులి. సో గాడిద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సింహం అంటుంది, పులి నువ్వు నా టైం వేస్ట్ చేసావు, ఎందుకంటే నీకు ఎవరితో ఆర్గ్యూ చేయాలి తెలియలేదు, నువ్వు గాడిదతో పెట్టుకుని నేను కరెక్ట్ అని ఏం సాధించాలనుకుంటున్నావు, నువ్వు నా టైం వేస్ట్ చేసావు, అందుకని నీకే పనిష్మెంట్ ఇస్తున్నాను. అందుకని ఎప్పుడు కూడా మన పాయింట్ ప్రూవ్ చేయటానికి ఫులిష్ పీపుల్తో ఆర్గ్యూ చేయటం కరెక్ట్ కాదండి. సో ఐ హోప్ విల్ నాట్ ఆర్గ్యూ విత్ ఫుల్ పీపుల్. మన బుద్ధిని తెలివిగా యూజ్ చేద్దాం. ఎవరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని వాళ్ళ ముందు మనం ప్రూవ్ చేసి అక్కర్లేదండి. ఎందుకంటే అందులో మనకి టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్. థ్యాంక్ యూ.